వెల్కమ్ బ్యాక్. కవిత లేక ఒక డ్రామా, దాని వెనుక కేసీఆర్ ఉన్నారని ఆరోపించారు బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి. బీఆర్ఎస్ ప్రాముఖ్యత కోల్పోయింది, ఆ పార్టీని ఎవరు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు ఆయన. తండ్రి కొడుకులు రాష్ట్రంలో స్కామ్ చేస్తే కూతురు ఢిల్లీలో స్కామ్ చేసిందని అన్నారు. మురికి పార్టీగా మారిన బీఆర్ఎస్ ను దగ్గరకు రానివ్వమని అన్నారు విశ్వేశ్వరరెడ్డి. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట అందిస్తారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ కావచ్చు, నిన్న చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, ఒక సొంత పార్టీతో పాటు ఇటు బీజేపీ పైన అస్త్రాలు సంధిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో చేవెళ్ల ఎంపీ బీజేపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. సార్ ఏంటి సార్, మొత్తం కవిత లేఖ కావచ్చు, నిన్న చేసినటువంటి చిట్చాట్ కావచ్చు, కేసీఆర్ ఎట్లా చూస్తారు? ప్రధానంగా బీజేపీ పైన అస్త్రాలు సంధిస్తున్నటువంటి నేపథ్యం, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, బీజేపీ బీఆర్ఎస్ లో విలీనం అయ్యేందుకు కుట్ర జరుగుతుందనే అస్త్రాలు సంధిస్తుంది మీపై, ఏం చెప్తుంది? ఫస్ట్ అయితే ఒకటి సాధించింది కేసీఆర్ బిడ్డే కవిత. ఏంటంటే ఆ పార్టీకి వాళ్ళ మీద ప్రాముఖ్యత పోయింది, ఎవరు చూస్తలేరు అటు దిక్కు. అయితే మళ్ళీ న్యూస్లకు రావాలి, మళ్ళీ అందరు నా గురించి మాట్లాడాలి, మా పార్టీ గురించి మాట్లాడాలనేది ఆ దాంట్లో సాధించిండ్రు. ఈ 2 వారాలు చాలా మంది మీరు కూడా మైక్ పట్టుకొని నన్ను అదే అడుగుతున్నారు. అయితే అది మాత్రం సాధించింది. ఇవి చాలా మంది మాట్లాడుతున్నారు, కానీ దీని వెనుక వాస్తవాలేంది ఎవరికి తెలియదు. అది లీక్ ఎట్లయింది ఎవరికి తెలియదు. ఎవరంటారు కేసీఆర్ లీక్ చేసిండు, ఎవరంటారు వీళ్ళు లీక్ చేసిండు, ఎవరు సంతోష్ రావు లీక్ చేసిండు, కవితని లీక్ చేసిండు కొంటామంటారు. ఇవన్నీ డ్రామాల గురించి క్రికెట్ మ్యాచ్లు అయితే లేవు, యుద్ధం ఖతమైంది. ఇది ఒక డిస్ట్రాక్షన్, ఎంటర్టైన్మెంట్ అందరికీ, తెలంగాణ ప్రజలకు, అంతకంటే ఎక్కువ ఏం లేదు. లేక ప్రధానంగా లీక్ కావడానికి బీజేపీ నేతల నుంచే లేక లీక్ అయ్యింది. బీజేపీ నేతలే బీఆర్ఎస్ కోటలు కొన్నారని అన్ని పిచ్చి మాటలు అవి. నేనే లీక్ చేసిన, నాకే ఇచ్చింది కవిత, నేనే లీక్ చేసిన. ఇంకా చెప్పచ్చా? విలీనం గురించి కవిత బీఆర్ఎస్ లో ఉంటే విలీనం ఉండదు. ఇగో ఆమె పోతే ఓనియండి కాంగ్రెస్ కు. లిక్కర్ స్కామ్ లో పట్టుబడ్డది, మిట్ట మధ్యాహ్నం నడి బజార్ల జైల్లో పడ్డది, తెలంగాణను ఆ కుటుంబం దోసుకున్నది, ఎవరు కూడా అప్పుల పాలు చేసింది. ఎంపీలా లోక్సభ ఎలక్షన్స్ ఒక్కడు కూడా 0 వచ్చినాయి. తర్వాత వాళ్ళు చేసినది కేజీ టు పీజీ, డబుల్ బెడ్రూమ్లు, తర్వాత ఇదే మన కాళేశ్వరంలు, ఇవన్నీ కూడా ఫెయిల్ అయినాయి. దళిత బంధువులు అన్నీ కూడా ఫెయిల్ అయినాయి. ఇక ఇవ్వడు అతికి చూస్తలేడు. ఇంతో పార్టీ అయితే లేనేలేదు తెలంగాణ. ఇంతో అంత ఉందంటే ఉత్తర తెలంగాణలో అక్కడ బీజేపీ స్ట్రాంగ్ ఉంది, మళ్ళీ ఖమ్మం నల్గొండలో ఇంతో అంత ఉంది, అక్కడ కాంగ్రెస్ స్ట్రాంగ్ ఉంది. వాళ్ళకి చోటు లేదు తెలంగాణలో. అయితే ఇది స్ట్రాటజీస్ ఎన్నో ఉన్నాయి. కొన్ని థియరీస్ అంటారు ఏంటంటే ఇది కవిత కాదు కేసీఆర్ చెప్పిస్తుండు, కేసీఆర్ ప్లానే, కేసీరావు ఎట్లయినా ఇక్కడికి వెళ్ళారు, కొంతమంది అటువంటి కొంతమంది ఇటువంటి గెలిచినాక మళ్ళీ వచ్చి ఇచ్చేయండి, లేకుంటే ఆ పార్టీకి ఫ్యూచర్ లేదు ఇక్కడ. కవిత మీ పార్టీ వైపుకు ఒకవేళ ఆలోచిస్తే మీ ఎవ్వరు కూడా కొడుకో బిడ్డనో వస్తే గేట్ నుంచే తరిమేస్తాం. పార్టీ దగ్గర కూడా మా జోల్కి వస్తే ఇమీడియట్లీ. ఇంతకు ముందు కూడా రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేసింది ఏంటంటే బీజేపీ టీఆర్ఎస్ ఒకటే, అందువల్లనే ఓడిపోయినాం. ప్రతి ఎలక్షన్స్ కాంగ్రెస్ డిపాజిట్ అవుతుండే, మేము గెలుస్తుండే. అటువంటి పరిస్థితిలా ఒకటే ఒక కారణం వల్ల ఓడిపోయినాం ఏంటంటే, ఒకటేమో వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళు ఇక కవితను అరెస్ట్ చేయలేదు, వీళ్ళు పొత్తున్నది అని అన్నారు. అది అండ్ వీళ్ళు బీఆర్ఎస్ ఇంకా టీఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీతో కలుస్తుందని ఆ గులాబీ బంక మా తెల్ల షర్ట్లకు అంటుకున్నందుకు మేము ఓడిపోయినాం. మళ్ళా దగ్గర రానిస్తామా ఇప్పుడు? అస్సలే కాదు. అది స్కామ్లు ఉన్నాడు, ఆయనేమో రియల్ ఎస్టేట్ స్కామ్, ఈయనేమో ప్రాజెక్టులు కాళేశ్వరము. పాపం కవితను అక్కడ పంపించేసిండ్రు. అందుకే ఇక్కడ నీకు స్థాయి లేదని అక్కడ ఢిల్లీలో ఏమో చేసుకోని అక్కడ పంపించేసిండ్రు. సార్ ఇప్పుడు ఒప్పందం ప్రకారమే కవితని బయటికి పంపుతూనే బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేసుకుంటామనే ఒక చర్చ కూడా కవిత వర్గాల్లో నడుస్తుంది. సార్ కవిత అడ్డమా బీఆర్ఎస్ విలీనానికి? ఏంది ఎవడు దగ్గర ఎందుకు రానిస్తామా? దగ్గర కూడా రానేము. ఆ మురికి పార్టీని మా దగ్గరికి ఎందుకు రానిస్తాం? రానియము. ఒకవేళ అయితే మాకు చాలా నష్టం, ఇంతకుముందు ఆల్రెడీ అయిన నష్టం. సార్ తిరంగ ర్యాలీలు ఎందుకు చేస్తున్నారు, ఏం సాధించిండ్రు? ట్రంప్ చెప్తే యుద్ధం ఆపేస్తే విజయం సాధించినట్ట అంటూ నిన్న ముఖ్యమంత్రి కొన్ని వ్యాఖ్యలు చేశారు. సార్ దీని మీద ట్రంప్ నమ్ముకోమను, ఆయన ట్రంప్ నమ్మమను, మోడీని నమ్మకండి, ట్రంప్ నమ్మకండి. ఏ దేశంలో ఉంటున్నాడు?
మాట్లాడేటోళ్ళు ఈ దేశంలో. మొత్తం ప్రపంచము సంబరాలు. మన బ్రహ్మోస్ మిసైల్స్ ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి, పినాకి మల్టీ బ్యారల్ రాకెట్స్ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ఇప్పుడు అక్ష మిసైల్స్కు మొత్తం ప్రపంచం లైన్ కడుతుంది కొనాలని. అది మొత్తానికి మొత్తం 4 రోజుల కథమైంది. 4 రోజుల్లో ఎందుకు? ట్రంప్ వల్లనా? ట్రంప్ వల్ల అంటే మీరు ఓన్రి అమెరికా పోండి, వాళ్ళతో ఉండరు. సో ఇది మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీని గేటు బయట కూడా రానియము, గేటు అవతలనే తరిమి కొడతాం. బీఆర్ఎస్ పార్టీని మా పార్టీలో విలీనం చేసుకునే అవసరం మాకు లేదు. అలాంటి అవినీతి పార్టీని బీజేపీలో చేర్చుకొని మేము బురద అంటించుకోము అంటూ కూడా కొండ విశ్వేశ్వరరెడ్డి చెబుతున్నటువంటి నేపథ్యం. వీడియో జర్నలిస్ట్ గౌస్తవ్ వెంకట్.